క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. జార్ఖండ్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో స్టే చేసిన జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఈ ఎమ్మెల్యేలు తిరిగి జార్ఖండ్ వెళ్లిపోయారు. బీహార్కు చెందిన 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో క్యాంపుకొచ్చారు. బీహార్లో కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలుండగా అందులో 18 మందిని హైదరాబాద్ పంపింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్వరుల్ హాక్ మాత్రం వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు. బీహార్లో తమ ఎమ్మెల్యేలతో సీఎం నితీష్ కుమార్ కి చెందిన జేడీయూ నేతలు చర్చలు జరుపుతున్నారనే సమాచార నేపథ్యంలో అప్రమత్తమైన కాంగ్రెస్ వారిని హైదరాబాద్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. దీంతో టీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అయితే బీహార్లో ఎన్డీఏ కూటమి తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపించుకోవాల్సి ఉంది. ఇందుకోసం బీహార్ అసెంబ్లీలో ఈ నెల 12న బల పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇక ఇండియా కూటమికి బాయ్ చెప్పి కాషాయ పార్టీకి హాయ్ చెప్పారు నితీష్ కుమార్. 9వసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ తో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి 3, బీజేపీ నుంచి 3, హెచ్ఎంఎం నుంచి 1, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. రాజేందర్, చెప్పండి. యామిని, ఇవాళ జార్ఖండ్ లో అక్కడ శాసనసభలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సోరెన్ ఇవాళ బలనిరూపణ చేసుకోవాల్సింది. దీనికి సంబంధించి గత 4 రోజులుగా హైదరాబాద్ లో క్యాంపులో ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకున్నారు. అయితే అనూహ్యంగా తిరిగి నిన్న రాత్రి బీహార్ కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. వీరు కూడా బీహార్ లో ఇటీవల నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో ఈ నెల 12వ తేదీన బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శాసనసభలో అసెంబ్లీ అంటే పార్టీల వారీగా బలాబలాలు బలపరిచి నెగ్గేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసుకుంటారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల బృందం నగరంలోని శివారు ప్రాంతాల్లో ఒక రిసార్ట్ కు రాత్రి చేరుకున్నారు. దీంట్లో మొత్తం కూడా 16 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఈ శిబిరంలో ఉన్నారు. అయితే వీరు కూడా నిన్న నైట్ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత వీరు ఒక వారం పాటు రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ లో బస చేస్తున్నారు. వీరికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. బీహార్ లో 12వ తేదీన బల నిరూపణ చేసినంత వరకు కూడా వీరు ఇక్కడే ఉంటారు. అయితే ఈ శిబిరాలకు కేరాఫ్గా తెలంగాణ మాటని చెప్పొచ్చు. మొన్నటి వరకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు బీహార్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీన అక్కడ బీహార్ లో బల నిరూపణ చేస్తున్న అవసరం నేపథ్యం అప్పటి వరకు కూడా వీరంతా ఇక్కడే ఉండే అవకాశం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆమె రైట్, థ్యాంక్ యూ.